పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. 2026 మే 16 నుంచి మే 31వ తేదీ వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, సింహరాశి వారికి మే 16 నుంచి 31వ తేదీ వరకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలియజేసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులను మనం తెలుసుకుందాము. రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని, అలాగే నవమ స్థానంలో కుజగ్రహ ప్రభావము, దశమ స్థానంలో రవి బుధుడు, అలాగే ఏకాదశంలో గురువు శుక్రుడు. గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాశిలోనే కేతుగ్రహ సంచారము, సప్తమంలో రాహు, ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావమే కాస్త అనుకూలంగా లేకపోవడము, అలాగే శని కూడాను అష్టమ స్థితి ప్రాబ్లంగా ఉండడం, ఈ కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి తరచూ బాధిస్తూ ఉంటుంటాయి. అయితే కుజుడు నవమ స్థాన సంచారం, ఈ ప్రధానంగా రాశిలోని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎన్నాళ్ళ నుంచో పరిష్కారం కానటువంటి వాటికి కొన్ని ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు కాస్త ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు సంపూర్ణంగా అనుకూలించబోతున్నాయి. ఈ కారణం చేత సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రధానంగా అనుకూలత ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత అన్ని సమస్యల్ని కూడాను భరించగలిగే శక్తి అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి, లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనప్పటికీ కూడాను మంచి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. అధికారుల యొక్క ప్రోత్సాహం లభించడము, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కలగడము, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే సంస్థకి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ మంచి స్థితిగతులు ఉండడం అన్ని విధాలుగా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి బిల్స్ పాస్ అయ్యే అవకాశం ఉండడం, తద్వారా ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే బుధగ్రహ సంచార ప్రభావము అనుకూలంగా ఉండడం, పెట్టుబడులలో ఏవైతే ఉంటాయో ఆకస్మికంగా ధనలాభం జరగడం అనేటువంటిది గోచరమవుతుంది. అన్ని విధాలుగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ధన సహాయము లభిస్తుంది. ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. కాకపోతే పరిస్థితులు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తాయి. వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి. ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉండడము, ఈ కారణం చేత ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రధానంగా పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల అన్ని పనులు చకచకా జరిగిపోతుంటాయి. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ కారణం చేత దాంపత్య సమస్యలు కానీ, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఎడబాట్లు కానీ, లేదా ఎవరితోనైతే సమస్యలతో ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా స్త్రీలకి గమనించుకున్నట్లయితే గతంలో కంటే ఎక్కువగా ఆదరాభిమానాలు, గౌరవ మర్యాదలు ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడతాయని చెప్పవచ్చు. ఏ తర్వాత అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. రాహువు, కేతువు, శనిగ్రహ ప్రభావం అనుకూలంగా లేదు. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మిశ్రమం కంటే ఎక్కువగానే శుభ ఫలితాలు పొందుతారు. అయితే అన్ని అనుకూలతగా ఉన్న ప్రయత్నాలలో ఆటంకాలు సూచిస్తున్నాయి. కావున ఈ గ్రహాల యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడాలి. ముఖ్యంగా సింహరాశి వారు అష్టమ శనితో బాధపడుతున్నారు కాబట్టి ఈ సంబంధించినటువంటి మే 16వ తారీఖు రోజున శని జయంతి భరణి నక్షత్రంతో ఉన్నటువంటిది. ఈ రోజున సాయంకాలం 6 గంటలకి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ పూజల హోమాలు, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి జరిపించి శక్తిపాదము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. మే 16వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే 23వ తారీఖు రోజున మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటిది పితృ నక్షత్రము. ఈ రోజున ప్రధానంగా సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు, పరిష్కారం కాని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం,
వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్న వారికి ఖచ్చితంగా పంచశాప ప్రభావాలని లెక్క. కాబట్టి ఈ పంచశాప నివృత్తి కార్యక్రమాలన్నిటివి మే 23వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. వీరి పూర్తి వివరాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే గమనించుకున్నట్లయితే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ యొక్క సింహరాశిలో మంచి సంబంధాలు కుదిరి నిశ్చయమవుతాయి. సంతానవంతులు కావలసిన వాళ్ళకి సంతానవంతులు అవుతారు. విద్యార్థులకి ప్రధానంగా కృషి తగినటువంటి ఫలితాన్ని చక్కగా పొందుతారు. అనగా కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకున్న దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏ తర్వాత అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఎన్ని ఉన్నప్పటికీ మే 16 నుంచి 31వ తారీఖు వరకు రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో ఆదాయము, ఖర్చు, అలాగే ప్రశాంతత, సంతోషము ఎలాంటివి ఉంటాయనేది క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ప్రధానంగా 16వ తారీఖు రోజున సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. 17, 18, 19, 20 ఈ తేదీలలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చులకు మించిన ఆదాయం లభించడం, సంతోషంగా అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. 21, 22వ తేదీల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. అలాగే ప్రయత్నాలు, ఆటంకాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే శిరో సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరమవుతుంది. 23, 24, 25 తేదీల్లో మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. మీ పరంగా రావాల్సిన రాని బాకీలు వసూలవుతాయి. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులతో కలిసి సంతోషంగా సమయాన్ని కేటాయిస్తారు ఈ 23, 24, 25 తేదీల్లో. 26, 27 ఈ తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశము గోచరమవుతుంది. ఇక 28, 29, 30 ఈ తేదీలలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చులకి సరిపడా ఆదాయం లభించడం, సోదర సోదరిమణులతో సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. అలాగే 31వ తారీఖు రోజున మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఖర్చులు, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. గురువుగారు, సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను చంద్రశేఖర అష్టక పారాయణము, కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠిస్తే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఎలాగో సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి శని జయంతి రోజున జరిగేటువంటి ఈ సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే అన్ని విధాలుగా జీవితంలో పైకి ఎదగడం కోసం మే 23వ తారీఖు రోజున జరిగే పంచశాప నివృత్తి కార్యక్రమాల్లో అవకాశం ఉంటే నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా సంతోషంగా జీవితారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.